టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉత్తప్ప చిక్కుల్లో పడ్డాడు. ఈ మాజీ క్రికెటర్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ప్రావిడెంట్ ఫండ్ కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పీఎఫ్ రీజనల్ కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఉత్తప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని నిర్వహిస్తున్నాడు. అయితే అందులో పనిచేసే సిబ్బంది జీతాల నుంచి పీఎఫ్ సొమ్మును వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేవలం 23 లక్షల కోసం ఉత్తప్ప ఈ మోసానికి పాల్పడ్డాడంటూ ఉద్యోగులు వాపోతున్నారు. కాగా డిసెంబర్ 4న ఉత్తప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందన్న విషయం తెలుసుకుని ఉత్తప్ప తన ఇంటి అడ్రస్ మార్చుకున్నాడు. దీంతో పీఎఫ్ అధికారులు ఉత్తప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి గాలిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తప్ప దుబాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు డిసెంబర్ 27న అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పలు విదేశీ టీ20 లీగ్స్ లోనూ దేశవాళీ లీగ్స్ లోనూ ఉత్తప్ప పలు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాబిన్ ఉత్తప్ప అంటే మనకు మొదట గుర్తొచ్చేది 2007 టీ20 ప్రపంచ కప్. ఆ టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాకిస్తాన్ పై గెలిచి తొలి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ధోని సారథ్యంలో రాబిన్ ఉత్తప్ప అద్భుత ప్రదర్శనతో హాఫ్ సెంచరీ చేశాడు. ఒక రకంగా ఆ చారిత్రాత్మక విజయంలో ఉత్తప్ప పాత్ర ఎంతగానో ఉంది. 2006లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా ఉత్తప్ప తొలి వన్డే ఆడాడు. అలాగే 2014లో ఐపీఎల్ విజేత కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉత్తప్ప తన కెరీర్లో 46 అంతర్జాతీయ వన్డేలు, 13 టీ20 మ్యాచ్లు ఆడాడు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఉత్తప్ప జట్టుకు దూరమయ్యాడు. ఇదిలా ఉండగా ఒక మోసపూరిత కేసులో ఉత్తప్పపై అరెస్టు వారెంట్ జారీ కావడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.